జమిలీ బిల్లును జేపీసీకి పంపిణీపై ఓటింగ్ జరుగుతుంది. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. సౌజన్య, గుడ్ ఈవినింగ్. జమిలీ ఎన్నికల బిల్లుకు సంబంధించి సాధారణ మద్దతు లభిస్తే ఇక నుంచి జేపీసీకి వెళ్తుంది. ఆ తర్వాత చర్చకు వచ్చినప్పుడు మాత్రం దీంట్లో 3/2 సభ్యుల మద్దతు ఉంటేనే ఈ బిల్లుకు ఆమోదించి ఆ మేరకు చట్టం అవుతుంది. సో ఇట్లా నేపథ్యంలో ఇవాళ ప్రభుత్వం చేసినటువంటి విధానం ప్రకారం పూర్తి స్థాయిలో గనక ప్రతిపక్షాల నుంచి మరి ముఖ్యమైనటువంటి పార్టీలన్నీ కూడా వ్యతిరేకించాయని చెప్పాలి. రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఇది జరుగుతోంది అన్నట్టు ఒక అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. అటు తెలుగుదేశం పార్టీ ఈ బిల్లును సమర్థిస్తూ మాట్లాడడం జరిగింది. కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నటువంటి పెమ్మసాని కూడా దీనికి సంబంధించి, అంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా కేంద్రం తీసుకునేటువంటి నిర్ణయాలను, ఇట్లాంటి భారీ మార్పులను, ఖచ్చితంగా దేశంలో జరిగేటువంటి అనేక సంస్కరణలకు ఎప్పటికి కూడా మద్దతు ఇస్తామంటూ కూడా దీనికి సంబంధించినటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది. అట్ సేమ్ టైం వికసిత్ భారత్ తరహాలోనే 2017 వికసిత్ ఆంధ్ర విధానాన్ని కూడా మేము చేపట్టాము. సో ఇదంతా కూడా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకే అంటూ కూడా దేశ నిర్మాణానికి ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ మద్దతు ఉంటుందంటూ కూడా పెమ్మసాని చెప్పడం జరిగింది. అయితే ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానాన్ని జేపీసీకి వెళ్ళడానికి జాయింట్ పార్లమెంటరీ కమిటీలో ఈ అంశాన్ని చర్చించడానికి ఒక డివిజన్ సిస్టమ్ ని స్పీకర్ ప్రవేశపెట్టారంటే విపక్షాలు కోరడంతో స్పీకర్ దానికి ఓకే చేయడం జరిగింది. సో డివిజన్ మీన్స్ నథింగ్ బట్ ఇట్స్ ఓటింగ్ అనమాట. సో ఎవరెవరి అభిప్రాయం ఏంటి అంటూ కూడా మొట్టమొదటిసారి కొత్త పార్లమెంట్ భవనంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టాన్ని ఎంపీలు ఉపయోగించుకున్నారు. అయితే దీంట్లో చాలా వరకు ఇప్పటి వరకు చూసిన దాని ప్రకారం మనం ఒక్కసారి క్రాస్ చెక్ చేస్తే గనక దీంట్లో మరీ ముఖ్యంగా వ్యతిరేకంగా 149 ఓట్లు రావడం జరిగింది. అనుకూలంగా 220 మంది ఓట్లు వేయడం జరిగింది. అయితే ఓవరాల్ గా మనకు 362 మంది సభ్యుల ఆమోదం, అంటే సభ్యుల కౌంట్ ఉంది. సో దీంట్లో ఎంతమంది మద్దతు ఉంటుంది అంటే రాజ్యసభలో చూసుకుంటే 164 మంది మద్దతు అవసరం ఉంటుంది. అయితే దీనికి ఇప్పటికే జమిలీ బిల్లుకు మద్దతుగా అటు బీజేపీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఇందాక మనం చెప్పుకున్నట్టు జేడీయూ మద్దతు ఇవ్వడం జరిగింది. అటు శివసేన, ఇది షిండేకి సంబంధించినటువంటి శివసేనతో పాటు ఎన్సీపీ అజిత్ పవార్, జేడీఎస్, జనసేన, లోక్ జనశక్తి, రాష్ట్రీయ లోక్దల్, అట్లాగే పీఎంకే, ఏజీపీ, అప్నాదల్, ఎన్సీపీ ఇవన్నీ కూడా జమిలీకి మద్దతు ఇవ్వడం జరిగింది. ఇంకా కాంగ్రెస్ పార్టీ కూటమిలో ఉన్నటువంటి కొన్ని పార్టీలన్నీ కూడా ప్రస్తుతానికి దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో జేపీసీకి పంపడం అంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీలో దీనికి సంబంధించి చర్చ జరపడానికి సంబంధించినటువంటి బిల్లుకు అంటే దానికి మాత్రమే ఈ రోజు డివిజన్ ఓటింగ్ జరగడం జరిగింది. సో మరి ముఖ్యంగా కొంతమంది ఎంపీలకు ఎవరికైతే ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టమ్ అర్థం కాలేదో వాళ్ళ కోసం ప్రత్యేకంగా పేపర్ ఓటింగ్ కూడా, అంటే బ్యాలెట్ ఓటింగ్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. సో దానికి సంబంధించి మొట్టమొదటిసారి ఎలక్ట్రానిక్ ఓటింగ్ అట్ ది సేమ్ టైం ఇటు బ్యాలెట్ ను కూడా ఉపయోగించుకుంటున్నారు. వాళ్ళకి ఇప్పటికే స్లిప్పులు కూడా ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇంకా చాలా అంశాలు కూడా అటు టీఎంసీ, డిఎంకే పార్టీలు కూడా జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి బిల్లును వ్యతిరేకించాయి. సో ప్రస్తుతానికి కావాల్సింది జమిలీ కాదు, ఎన్నికల సంస్కరణలు కావాలి భారతదేశంలో అంటూ కూడా ఇటు టీఎంసీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. జమిలీ వల్ల రాష్ట్రాల హక్కులన్నీ హరించేటువంటి పరిస్థితి వస్తుంది. సో కేంద్రం హరించేటువంటి కుట్రకు తెరలేపిందంటూ కూడా అటు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఇప్పటికీ దీనిపైన స్పందించడం జరిగింది. అట్ సేమ్ టైం మరోవైపు 2/3 మెజారిటీ లేకుండా బిల్లును ఎట్లా ప్రవేశపెడతారంటూ కూడా ఇప్పటికే దీనికి సంబంధించి డిఎంకే ప్రశ్నించడం జరిగింది. బిల్లును జేపీసీకి పంపాలంటూ డిమాండ్ చేయడం జరిగింది. అయితే జేపీసీకి పంపేటువంటి క్రమంలో డివిజన్ పెట్టాలి అంటూ కూడా ఇప్పటికే ప్రతిపక్షాలు డిమాండ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానాన్ని స్పీకర్ ఓం బిర్లా ప్రవేశపెట్టారు. సో దీంట్లో ఇప్పటి వరకు మనం చెప్పుకున్నట్టు ఇంకా వ్యతిరేకత కూడా అంటే చాలా వరకు కనిపిస్తోంది. 220 మంది ఎంపీలు దీనికి అనుకూలంగా ఉంటే 149 మంది ఎంపీలు ప్రస్తుతానికి వ్యతిరేకంగా ఉన్నారు. సో ఓవరాల్ గా 369 మంది ఎంపీలు ప్రస్తుతానికి లోపల ఇన్సైడ్ ఆఫ్ ది పార్లమెంట్ ఉన్నారు. సో దీంట్లో ఇంకా కొంతమందికి అర్థం కాకుండా వాళ్ళు ఎలక్ట్రానిక్ ఓటింగ్ కి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి క్రాస్ చెక్ చేసుకునేటువంటి అవకాశం ఇచ్చారు. ఎట్ సేమ్ టైం అర్థం కానటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు స్లిప్పులు కూడా ఇవ్వడం జరిగింది. సో ఏదేమైనా కానీ ఖచ్చితంగా జేపీసీకి ఒక సాధారణ మద్దతు అయితే లభించిందని చెప్పాలి. ఇప్పటివరకు ఉన్నటువంటి అంశాన్ని చూస్తే కనుక జేపీసీలో చర్చించిన తర్వాత కూడా ఈ బిల్లును మళ్ళీ మేము ప్రవేశపెడతాం, మళ్ళీ లోక్సభలో ప్రవేశపెడతాం. అప్పుడు దీనికి సంబంధించి అంటే ఒకవేళ జేపీసీలో అనుకూలంగా ఓట్లు వస్తే గనక, దీనికి అనుకూలంగా మద్దతు వస్తే గనక భారతదేశంలో ఒక కొత్త సువర్ణాధ్యాయం లిఖించేటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పాలి. సో ఇప్పుడు రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఓవైసీ కూడా కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. ఇది ఒక ప్రెసిడెన్షియల్ రూల్ భారతదేశంలో తీసుకురావడానికి కుట్ర పన్నుతోంది భారతీయ జనతా పార్టీ అంటూ కూడా
ఓవైసీ మాట్లాడుతున్నారు, ఎంఐఎం దీన్ని వ్యతిరేకిస్తోంది. మరోవైపు ఈ బిల్లు ఖచ్చితంగా జేపీసీలో ఎంతవరకు ఆమోదం తెలుపుతుంది అన్నది కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయితే కనిపిస్తోంది. బట్ ఇప్పుడు మాత్రం సాధారణ మెజారిటీతో మాత్రం బిల్లుకు మద్దతు వచ్చిందని చెప్పాలి. సో ఇంకా దీనికి సంబంధించి స్పీకర్ డిసిషన్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సో జేపీసీకి పంపేటువంటి అంశం కూడా రైట్ మనం చూడొచ్చు. స్క్రీన్ పైన కూడా 220 మంది మద్దతు ఇస్తే 149 మంది దీన్ని ఇప్పటి వరకు వ్యతిరేకించినటువంటి పరిస్థితి. అయితే లోక్సభలో 362 మంది ఎంపీల ఆమోదం పొందాల్సినటువంటి అవసరం ఉంది. రాజ్యసభలో 164 మంది సంబంధించి అంటే ఎంపీల ఆమోదం పొందాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ నిజంగానే ఇంతమంది ఎంపీల మద్దతు పొందితే గనక దీంట్లో ఖచ్చితంగా భారతదేశంలో 1 నేషన్ 1 పోల్ ఈ స్లోగన్ బయటకు వస్తుంది. సో దేశం మొత్తం కూడా ఒకేసారి ఎన్నికలు జరగబోతున్నాయని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. సో దీనికి సంబంధించి ఈ బిల్లును ఇప్పటికే రాజ్యసభలో అటు పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. 129వ రాజ్యాంగ సవరణ బిల్లుగా లోక్సభలో ఇప్పటికే కేంద్ర మంత్రి మేఘవాల్ దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి విపక్ష పార్టీలన్నీ కూడా. మరోవైపు ప్రతిపక్షాలన్నీ కూడా రాజ్యాంగ హక్కుల్ని కాలరాస్తోంది అంటూ కూడా అటు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఒక ఫైర్ అవుతోంది. మరోవైపు బిల్లును ఉపసంహరించుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ప్రతిపక్షాల పైన కనిపిస్తుంది. బట్ ఏదేమైనా కానీ అటు జేపీసీకి వెళ్ళడానికి, పార్లమెంట్ లో చర్చించడానికి, జాయింట్ పార్లమెంట్ సంయుక్త పార్లమెంట్ లో దీన్ని చర్చించడానికి మాత్రం ప్రస్తుతానికి సాధారణ మద్దతు మాత్రం లభించిందని చెప్పాలి. ఇంకా కొంతమంది తమకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టమ్ అర్థం కావడం లేదు, మాకు స్లిప్పులు కావాలంటూ అడగడం జరిగింది. దాంట్లో భాగంగానే స్లిప్పులు కూడా అరేంజ్ చేయడానికి ఇప్పటికే అటు స్పీకర్ కోరడం జరిగింది, స్పీకర్ ఆదేశించడం జరిగింది. సో అదే విధంగా ప్రస్తుతానికి స్లిప్పులు కూడా ఇంకా వెళ్తున్నాయి. సో మరి కాసేపట్లోనే దానికి సంబంధించినటువంటి రిజల్ట్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. బట్ ఏదైతే రామ్నాథ్ కోవింద్ కమిటీ ఉందో దీంట్లో చాలా వరకు ఒక టైం డ్యూరేషన్ లేదు, టైం పీరియడ్ లేదు. పార్టీలకు సంబంధించినటువంటి అభిప్రాయాలని ఒక రాతపూర్వకంగా ఇచ్చారు, థియరిటికల్ గా ఉంది, కానీ ఎక్కడైనా టెక్నికల్ అంశాలు లేవు అన్నది కూడా దేశవ్యాప్తంగా ప్రధానంగా ప్రతిపక్షాల నుంచి వినిపిస్తోంది. మరోవైపు ఎన్డీఏ బలంతో మాత్రమే బిల్లు ప్రవేశపెట్టాలంటే గనక కూటమి బలం కూడా చాలా ఎక్కువగానే ఉంది. సో ఎంతవరకు ఈ బిల్లు ఆమోదం తెలుపుతుంది అన్నది మాత్రం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తోంది. బట్ ఒక బిగ్ డెసిజన్ మాత్రం కేంద్రం తీసుకుంటుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. నరేంద్ర మోడీ 3వ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మోడీ హయాంలో ఒకవేళ 1 నేషన్ 1 ఎలక్షన్ వస్తే గనక మరొకసారి భారతదేశం అంటే కొన్ని దశాబ్దాల క్రితం స్వాతంత్రం లభించిన 1-2 దశలో జరిగినటువంటి ఎన్నికల విధానంలోకి వెళ్తుంది. ఒకవేళ అదే జరిగితే గనక అప్పుడున్నటువంటి భారత జనాభాకు ఇప్పుడున్నటువంటి భారత జనాభాకు చాలా వ్యత్యాసం ఉంటుంది. సో మన దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్ పరంగా చూసుకుంటే గనక ఒకేసారి మహా అయితే 6-7 రాష్ట్రాల్లో మాత్రమే ఎన్నికల్ని మనం నిర్వహించుకోగలుగుతాం. సో అట్లాంటిది దేశం మొత్తం ఎన్నికలు నిర్వహించాలంటే ఎంత ఎక్విప్మెంట్ అవసరం ఉంటుంది, ఎంత అంటే సిస్టమ్ ఎంప్లాయీస్ అవసరం ఉంటారు, ఎంతమంది ఐఏఎస్లు అవసరం ఉంటారు, ఎంత బలగాలు అవసరం ఉంటాయి. సో ఇది ఏ రకంగా చేస్తారు, ఎన్ని దశల వారీగా చేస్తారు, ఇవన్నీ కూడా లాస్ట్ టైం మనం లోక్సభ ఎన్నికల్లో కూడా చూసాం. సో దశల వారీగా ఎన్నికలు జరిగాయి. సో ఇట్లా ఏ పద్ధతిలో వెళ్తారు, ఇవన్నీ కూడా కొంత ఆలోచనాత్మకంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది, కొన్ని ఇంకా రావాల్సినటువంటి అవసరం ఉంది. లోక్సభ రద్దయితే గనక వెంటనే రాష్ట్రాల్లో ఉన్నటువంటి అసెంబ్లీలు కూడా రద్దయితాయా, సో ఒకవేళ రద్దయితే గనక ఎన్నికల విధానం ఎట్లా ఉంటుంది అన్నది కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితి ప్రకారం ఇప్పుడు సంయుక్త పార్లమెంటరీ కమిటీలో ఈ బిల్లు ఒకవేళ మద్దతు తెలిపితే, కేంద్రంలో ఈ బిల్లు పాస్ అయితే గనక ఆ తర్వాత కొంతమంది న్యాయ కోవిధులకు సంబంధించినటువంటి మేధావుల న్యాయ కోవిధుల అభిప్రాయాలు కానీ, రాజకీయ విశ్లేషకుల అభిప్రాయాలు కానీ, దేశంలో ఉన్నటువంటి కొంత మేధావర్గానికి చెందినటువంటి అభిప్రాయాలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ తర్వాత రాష్ట్రాల మద్దతు కూడా అవసరం, రాష్ట్రాల అసెంబ్లీల స్పీకర్ల మద్దతు కూడా తీసుకొని అప్పుడు మాత్రమే ఈ బిల్లు పూర్తిగా అమల్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది అంత ఈజీగా అయ్యేటైతే కాదు. సో ప్రస్తుతానికి కూటమి బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో మోడీ సర్కార్ ఏ ఉద్దేశంతో ఈ బిల్లును ప్రవేశపెడుతున్నారు, ఏ ధైర్యంతో ప్రవేశపెడుతున్నారు అన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం మాత్రం కనిపిస్తోంది. బట్ ఏదేమైనా కానీ 129వ రాజ్యాంగ సవరణ కింద అర్జున్ మేఘవాలే సభలో విపక్షాలు నినాదాలు చేస్తున్నా కానీ, ఈ బిల్లును వ్యతిరేకిస్తూ నినాదాలు చేస్తున్నా కానీ సభలో ప్రవేశపెట్టారు. అమిత్ షా కూడా దీనికి సంబంధించి మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా చర్చ చేద్దాం అంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితి ప్రకారం జేపీసీకి మద్దతు అయితే సాధారణ మద్దతు లభించింది పార్లమెంట్ కమిటీలో, జాయింట్ పార్లమెంటరీ కమిటీలో చర్చించడానికి. ఆ తర్వాత ఈ బిల్లు మళ్ళీ కూడా పార్లమెంట్ లోకి వస్తుంది, మళ్ళీ కూడా దీనిపైన సుదీర్ఘంగా చర్చ జరిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో ఏదేమైనా మొట్టమొదటిసారి కొత్త పార్లమెంట్ భవనంలో మొదటిసారిగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ అయితే
రావడం జరిగింది. అయితే దీంట్లో చాలా అంశాలు కూడా ప్రధానంగా తెరపైకి వస్తాయి. కొంతమంది దీనికి మద్దతు ఇస్తుంటే ఒక కొత్త సంస్కరణ వస్తుంది దేశంలో, ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో ఓటింగ్ శాతాన్ని ప్రజలంతా ఉపయోగించుకోవడానికి, ఓటింగ్ పర్సెంటేజ్ పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఎన్నికల వ్యయం కూడా తగ్గుతుంది అన్నది ప్రధానంగా ఉన్నటువంటి అంశం. ఇంకా చాలా అంశాలు తెరపైకి వస్తున్నాయి. దేశానికి సంబంధించినటువంటి జీడిపి కూడా పెరుగుతోంది అన్నది ప్రధానంగా కొంత మేధావర్గం నుంచి వినిపిస్తున్నటువంటి అంశం. బట్ రాష్ట్రాల హక్కుల్ని కాలరాయడానికే రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకుంటోంది. కేంద్రం ఇట్లాంటి పోకడలు వెళ్తోంది. ఒక ప్రెసిడెన్షియల్ రూల్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తోంది. చైనా లాంటి ఒక రూల్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తోంది. భారతదేశంలో ఒకేసారి ఒకే ఎన్నిక పెట్టడం సాధారణమైనటువంటి విషయం కాదు. ఇది అంటే చాలా అతి కష్టం మీద కూడుకున్నటువంటి విషయం అంటూ కూడా ఇప్పటికీ ప్రతిపక్షాలు చెప్తున్నటువంటి పరిస్థితి. సో దీంట్లో జమిలీ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న దాంట్లో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మొదటగా మనం మాట్లాడుకోవాలి. దాంట్లో మనీష్ తివారీ చేస్తున్నటువంటి కామెంట్ ఏంటంటే, రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి చర్యకు దిగుతోంది భారతీయ జనతా పార్టీ అంటూ కూడా ఆయన కామెంట్ చేస్తున్నారు. మరోవైపు అఖిలేష్ యాదవ్ కూడా దీనిపైన ఫైర్ అవుతున్నారు. జమిలీ ఎన్నికల బిల్లును వ్యతిరేకిస్తూ ఆయన కూడా ఇప్పటికే డిమాండ్ చేస్తున్నారు. ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలంటూ కూడా డిమాండ్స్ వినిపిస్తున్నాయి అఖిలేష్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ నుంచి. ఇంకోటి, ఇదొక నియంతృత్వమైనటువంటి పాలనకు నాంది తీస్తోంది. ఒక ప్రెసిడెన్షియల్ రూల్లోకి వెళ్తున్నారు. సో ఒకే దేశం ఒకే ఎన్నిక కాదు, ఒకే దేశం ఒకే రాజు లాంటి సిద్ధాంతాన్ని కేంద్రం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తోంది. భారతదేశంలో అంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి కొన్ని హక్కులు ఉంటాయి. దీంతో ప్రాంతీయ పార్టీలకు చాలా దెబ్బ పడుతుంది అన్నది కూడా ప్రధానంగా ప్రతిపక్షాల నుంచి వినిపిస్తున్నటువంటి అంశం. బట్ ఏదేమైనా కానీ జమిలీ ఎన్నికల సంస్కరణ కాదు, ఇది ఒక వ్యక్తి కళ. అంటే నరేంద్ర మోడీ కలగంటున్నటువంటి ఆ కళను నెరవేర్చడం కోసమే ఇది ఒక సంస్కరణ అంటూ తీసుకొస్తున్నారు తప్ప, ఇది పాత పద్ధతిని తీసేసి భారతదేశంలో ఒక గతంలో రావడం జరిగింది, రాజ్యాంగాన్ని మార్చబోతున్నారంటూ ప్రతిపక్షాలు కొన్ని కమెంట్లు చేయడం జరిగింది ఎన్నికలకు ముందు. బట్ దానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ కూడా ఎఫెక్ట్ కొంత పడింది. చాలా వరకు అనుకున్న దానికంటే 400 సీట్లు అనుకుంటే కనుక కనీసం రీచ్ కాలేనటువంటి పరిస్థితి. మూడోసారి అధికారంలోకి ఎన్డీఏ కూటమి బలంతో మాత్రమే రావడం జరిగింది. బట్ ఇట్లాంటి నేపథ్యంలో ఈ అంశం మాత్రం దేశవ్యాప్తంగా